నవంబరు 18వ తారీఖు కార్తీక మాసంలో వస్తున్నటువంటి స్వాతి నక్షత్రం. లక్ష్మీనరసింహస్వామి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్రం వస్తుందండి మన కార్తీక మాసంలో. ఏంటి ఇంకా అంతకంటే అదృష్టం? రెండు ముఖ్య విషయాలకు చెప్తున్నా. ముఖ్యంగా ఒకటి, అప్పులు పోవాలి, ధనాదాయం పెరగాలి, లక్ష్మీనరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్రము. అట్లాగే వివాహం జరగాలి, సంకల్పం మార్చండి, వివాహం జరగాలి, చాలా ఇబ్బందిగా ఉంది, ఎన్నో మ్యాచెస్ చూస్తున్నాము, అవటం లేదు, స్వామి వివాహ యోగాన్ని ప్రసాదించండి స్వామి. సాధన అదే లక్ష్మీనరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్రం. అద్భుతమైనటువంటి ఆదాయము, అట్లాగే వివాహం జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 18వ తారీఖు. కరావలంబం చదవలేమండి, కష్టంగా ఉంది. శ్రీ లక్ష్మీనరసింహస్వామినే నమః. ఇంకో ఉపాయం, రుణ విమోచన నృసింహ స్తోత్రము. అప్పులు మాయం, ధనయోగము ఖాయం. నమ్మకంతో చేయాలండి, నమ్మకంతో చేయాలి. ఎందుకు చేయడు స్వామి? మనకి ఆయన బిడ్డలం అండి మనం. ఆ విధంగా చేయండి.